సో మనం ప్రస్తుతం ఇక్కడ గాంధీ భవన్ దగ్గర సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. సో వర్గీకరణ గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ నాయకులు ఉన్నారు. చెప్పండి, వర్గీకరణ పైన మీ అభిప్రాయం? ఈ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు అంటే అసెంబ్లీలో కూడా పాస్ చేయడం అనేది జరిగింది. దీంట్లో నిజంగా ఎస్సీ అందులో ఏబీసీ వర్గీకరణ జరుగుతుందని మీకు నమ్మకం ఉందనుకోవచ్చా? 35 సంవత్సరాలుగా కొట్లాడుతున్నటువంటి మాదిగా ఉపకులాలు అనేక పోరాటాలు చేసినా కూడా, అనేక మంది ముఖ్యమంత్రులు మారిన, ప్రభుత్వాలు మారినా కానీ ఏనాడు కూడా మాదిగల బాధని కానీ వాళ్ళ కోరికలను కానీ విన్న దాఖలా పోలేదు. అదే విధంగా కొంత ఈరోజు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక సమావేశం పెట్టి మరి మాదిగలకు సంబంధించి ఎస్సీ వర్గం బిల్లును ఆమోదించడం అనేది చాలా గొప్ప చాకరమైన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని సంబరాలు చేసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్క మాదిగ బిడ్డలు. కాబట్టి అందరికీ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలందరికీ కూడా కాంగ్రెస్ జెండానే మాదిగలకు అండ అనే విషయం కూడా స్పష్టమైన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక విషయం, ఈ వర్గీకరణ అనేది కూడా ఆ పోరాట ఫలితం కూడా అనుభవించబోయేది భవిష్యత్ తరాలు. ఈ రోజు నేను రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్ష ఉన్నా కాబట్టి యువతను ఉద్దేశించి చెప్తా ఉన్నా, ఈ వర్గీకరణ వల్ల అత్యంత ఎక్కువ లాభం జరిగేది యువతకి, ఎస్సీ మాదిగా యువతకి దీని నుంచి ఎంతో లాభం జరుగుతూ ఉంది. ఉద్యోగపరంగా కానీ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే గవర్నమెంట్ భర్తీలు ఏవైతే అన్నింటిలో కూడా ఈ వర్గీకరణ అమలు జరుగుతుంటుంది. వర్గీకరణ ఇప్పుడు వర్గీకరణ చేయడం ముఖ్య ఉద్దేశం కూడా అదే. వర్గీకరణ చేసిన తర్వాతనే భర్తీలు చేస్తాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి యావత్ తెలంగాణ మాదిగలందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అనేక కుట్రలు కుతంత్రాలు ఎన్నో ఇప్పుడు కాదు, దశాబ్దాల నుంచి చూసి అలసిపోయినాము. ఈరోజు కొత్తగా కాదు మాకు. ఈ రకం అన్నట్టుగా కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి, అడ్డుపడే ప్రయత్నాలు ఎన్నో నడుస్తూ ఉన్నాయి. అవన్నింటినీ అధిగమించి ఈరోజు ప్రియతమైన ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన విధంగా అంబేద్కర్ బాబు జగజీవన్ రావు ఆశయాలకు అనుకూలంగా ఈరోజు చేపట్టినటువంటి దాన్ని అందరం కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని అందరూ కూడా ఊరూరా గ్రామాన మాదిగ సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధతని, దళితుల పట్ల, మాదిగల పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారి పక్షపాతి తత్వాన్ని కూడా అందరికి కూడా వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే రాజకీయాలకి ఎక్కువ పోకుండా ఈ రోజు మాకు ఒక పండగ లాంటి వాతావరణము, ఈ రోజు కొన్ని గంటల్లో మాకు శుభవార్త రాబోతా ఉంది. కాబట్టి మేము అన్ని ఆలోచించి ఎక్కువ రాజకీయాలు చేయదలుచుకోలేదు. మాదిగళ్ళకి, మా పిల్లలకి, మా భవిష్యత్ తరాలకి ఇది ఒక గొప్ప వార్త. కాబట్టి మేము కేవలం ఇది ఒక సంబరాలు చేసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మాకు దేవాలయం లాంటి, కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఇన్ని రోజులు వర్గీకరణ గురించి పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు మాత్రం అవన్నీ రాజకీయాలు ఎక్కువగా మాట్లాడకుండా మేము ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాదిగ సోదరులు అందరం కూడా ఇక్కడ గుమ్మిగూడి మేము సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎన్నో రోజులకి ఎదురు చూసినటువంటి బిల్లు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఇది రోజులు కాదు సార్, 3 దశాబ్దాలు అంటుంది. కానీ అంతకుముందే ఆదిజాంబో అరుంధతి సంఘం తరఫున మాదిగ హక్కులకు భంగం కలుగుతుందని మా పెద్దలందరూ, మా పూర్వీకులందరూ పోరాడిన దాన్నే మేము ఎంఆర్పిఎస్ను ఈదుమూడి ప్రకాశం జిల్లాలో ఎంఆర్పిఎస్గా ఏర్పడి 94 నుంచి నేను మేరీ మాదిగను, నేను 94 నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో తెలంగాణ దండోర ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర వహించిన దాన్ని 98లో అసెంబ్లీ ముట్టడించి ఏప్రిల్ 22 తారీఖు నాడు మొట్టమొదట భారతదేశంలో మాదిగ హక్కులు గుర్తించిన రోజు అది. 5గురము, నేను, శోభ, రాణి, ఈ 5గురం ఆడపిల్లల అసెంబ్లీ ముట్టడించి చావు దెబ్బలు తిని ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి ఏకగ్రీవ తీర్మానం సాధించడంలో కీలక భూమిక పోషించిన మేరీ మాదిగ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ మహిళా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ఆయనను మాదిగల తరపున కృతజ్ఞత తెలపడానికి నేను ఈరోజు మొట్టమొదటిగా గాంధీ భవన్లో అడుగు పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సలహా ఇచ్చి రాష్ట్రాల వారీగా చేసుకోవచ్చని ఆగస్టు 1 తారీఖు నాడు 2024 నాడు ఏదైతే 7గురు ధర్మాసనం మాకు తీర్పిచ్చిందో అందులో 6గురు మాకు మద్దతుగా మాదిగ ఉపకులాలది సామాజిక న్యాయం, ఇది స్వతంత్ర భారతదేశంలో వీళ్ళ హక్కులు ఉల్లంఘనకు గురయ్యింది అని చెప్పి గుర్తించి ధర్మాసనం మాకు మద్దతుగా వర్గీకరణ చేసినందుకు మేము హర్షించాం.
మళ్ళీ కొంతమంది వ్యతిరేక శక్తులు దీన్ని అడ్డుకోవాలని చూసినా మా పోరాటం ద్వారానే మళ్ళీ తిరిగి మా డప్పులతోటి మేము సమాధానం తెలియజేసినాం. ఈరోజు మరి మంత్రివర్గ కమిటీ కూర్చొని సీఎం రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన ఒక 10 నిమిషాల్లోనే అసెంబ్లీలో నేను కట్టుబడి ఉన్న వర్గీకరణకు భారతదేశంలో నేనే మొట్టమొదటి వర్గీకరణ చేస్తాననే మాట ఇచ్చినందుకు ఆ రోజు నుంచే మేము మాదిగ సభలు పెట్టుకుంటూ మేము ఏ పార్టీలకో మేము సభ్యులం కాదు, మేము నికాసైన మాదిగ స్త్రీగా మాదిగ ఉద్యమంలో పుట్టి మాదిగ పోరాటంలో సాగు దెబ్బలు తిని బిల్లులు తెచ్చిన వాళ్ళము. అది సాధించుకోవడానికి మా ప్రాణాలైనా అర్పిస్తాం, ఏబిసిడి సాధిస్తామని మొట్టమొదటిగా 6 నెలలు సెంట్రల్ జైలు చేసి 14 ఏళ్ళు కోట్ల చుట్టూ తిరిగి జాతి కోసం మా నాలాంటి జీవితాలు ఎంతో మంది అమరుల ఇలా వాళ్ళ సాక్షిగా ఈరోజు మా వర్గీకరణ సాధన జరగబోతుంది. ఈరోజు మాకు పండగ రోజు. ఈరోజు ఎవరు ఎన్ని అడ్డంకులు వచ్చినా రేవంత్ రెడ్డి గారు మాకు ఏబిసిడి చేస్తాడనే నమ్మకంతో, ఎందుకంటే ఆనాడు సోనియమ్మ మేము తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు జరుగుతుంటే 1200 బిడ్డలు ఆత్మ బలిదానాలు జరుగుతుంటే ఒక తల్లిగా స్పందించి ఆనాడు మీరా కుమారి గారు కానీ, ఆనాడు సోనియమ్మ గారు కానీ, ఆనాడు సుష్మా స్వరాజ్ కానీ లైట్లు బంద్ చేసి పార్లమెంట్లో మా తెలంగాణ గోసను విని ఒక తల్లులుగా వాళ్ళ గర్భ ఫలాలకు శాంతి కలగజేసిండ్రు. అదే విధంగా మా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అమరులైన అమరవీరుల గర్భ ఫలాలకు కూడా చెల్లించి ఈరోజు సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారు మాకు వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. ఇది అందరినీ అన్ని కుల మత వర్గ స్త్రీ అన్ని రకాలుగా ఆదుకునే పార్టీ అని మేము నమ్ముతూ మా తాతల ముత్తాతల కాంచి కాంగ్రెస్ జెండా పట్టుకొని పనిచేసిన వాళ్ళే. కానీ ఆ రోజు ఇప్పటిదాకా మాకు అన్యాయం జరిగింది రిజర్వేషన్లో. మా సోదరులకు కూడా మా అన్నదమ్ములకు కూడా మేము ఒక మాట చెప్తున్నాం, అయ్యలారా ఇలా మీరు తిన్నకాడికి తిన్నరు ఇక చాలు. తిననోళ్ళు ఇంతవరకు స్కూల్ ఎన్రోల్మెంట్ కానోళ్ళు, ఇంతవరకు ఉద్యోగం లేనోళ్ళు, ఇంతవరకు బడిబాట పట్టనోళ్ళు, ఇంతవరకు సంక్షేమం అంటే ఏంటిదో తెలియనోళ్ళు, ఇంతవరకు డక్కలోళ్ళు, చిందోళ్ళు, మాస్టర్లు, బైండ్లోళ్ళు, పాకోళ్ళు, పగడోళ్ళు, రెల్లోళ్ళు ఈరోజు పారిశుద్ధ కార్మికుల ఈ సమాజ సేవకు బానిసలుగా ఎట్టి కూలీలుగా ఈ సమాజ భారాన్నంతా మోస్తున్నది మాదిగ స్త్రీలు, మాదిగ ఉపకులాల స్త్రీలు అని చెప్తున్నాం. మా దళితులు అంటరానోళ్ళు అయితే అంటరానోళ్ళ వాళ్ళ దాంట్లో ఒక మాదిగ స్త్రీగా నేను అంటరాని స్త్రీగా ప్రశ్నిస్తున్నా. ఈ సమాజ భారాన్నంతా ఈ కుల వ్యవస్థలో ఈ యొక్క మనువాద వ్యవస్థలో మేము ఈ సమాజ భారాన్ని మోస్తున్న మాదిగ స్త్రీగా, సదాలక్ష్మమ్మ వారసురాలుగా, ఆది జాంబవంతుని అరుంధతి బిడ్డగా ఈరోజు నేను మరి బాబు జగజీవన్ రావు గారి మనవరాలుగా ఈరోజు ఈ గాంధీ భవన్ లో మాకు హక్కు ఉంది. ఆ వాటలో మేము సాధించుకుంటాం. ఇది మా హక్కు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రిజర్వేషన్లు ఇచ్చిండు. ఆ రిజర్వేషన్లలో మా మాదిగ స్త్రీలకు కూడా, మా దళిత స్త్రీలకు కూడా సమాన వాటా ఇవ్వాలని నేను జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారికి కూడా రిపోర్ట్ ఇచ్చాం. రేవంత్ రెడ్డి గారు అన్న మాట ప్రకారంగా ఆయన సబ్ కమిటీకి వేసిండు. ఆ సబ్ కమిటీ తర్వాత ఏకసభ్య కమిషన్ వేసిండు. ఈ రోజు వర్గీకరణ తీర్పును ఇవ్వబోతుండు. మాదిగలంతా పండుగలు జరుపుకునే రోజులు ఈ రోజు. అందుకని వ్యతిరేక శక్తులకు చెప్తున్నాం, ఖబర్దార్. ఆనాడే గద్దరన్న చెప్పిండు, నాకు ఒక పాట రాసిచ్చిండు 97లో, ఎయ్యర దండోరా చెల్లె నేను వాడతా కాదు నువ్వు వాడు అని చెప్పి నాకు ఇచ్చిండు. ఆనాడు సంఘీభావ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎయ్యర దండోరా, ఎయ్యర దండోరా, మాది గందల దండోరా, కొట్టురా నాయన, కొట్టు, డప్పు కొట్టు, గట్టి కొట్టు. ఎయ్యర దండోరా, మాది గందల దండోరా, ఎయ్యర దండోరా, మాది గందల దండోరా, ఎయ్యర దండోరా, దండోరా, మాది గన్నల దండోరా, మాదిగా తల దండోరా, మాదిగా తమ్ముల దండోరా, కాలోళ్ళ దండోరా, కాలోళ్ళ దండోరా, సింధు మార్చు దండోరా, సింధు మార్చు దండోరా, ఎయ్యర దండోరా, మాది గన్నల దండోరా, ఎయ్యర మాలోళ్ళు మా ఒళ్ళే, మాలోళ్ళు మా ఒళ్ళే, మాలోళ్ళు మా ఒళ్ళే, మాలోళ్ళు మా ఒళ్ళే, పగోళ్ళు కదపాలొల్లే, పగోళ్ళు కదపాలొల్లే, వాళ్ళ మాట వాళ్ళకిచ్చి, వాళ్ళ మాట వాళ్ళకిచ్చి, మా మాట మాకిచ్చేయి, వాళ్ళ మాట వాళ్ళకిచ్చి, మా మాట మాకిచ్చేయి. యమని మరి కయ్యానికి వస్తే
ఇయ్యమని మరి కయ్యానికి వస్తే ఎయ్యర ఎయ్యర ఇయ్యర మయ్యర ఎయ్యర ఎయ్యర దండోరా అది గన్నల దండోరా ఎయ్యర ఎయ్యర దండోరా అది గద్దల దండోరా ఎయ్యర ఎయ్యర దండోరా అన్సబట్టల దండోరా చర్చబట్టల దండోరా కుడులేనుల దండోరా కుడలేనుల దండోరా కువిలేనుల దండోరా పేదవాళ్ళ దండోరా ఎయ్యర ఎయ్యర దండోరా అది గన్నల దండోరా ఎయ్యర జోహార్ మాదిగా మన వీరులకు గాంధీ భవన్ దగ్గర పరిస్థితి. సో ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మరికొంతమంది తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇదే అంశం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ రోజు అసెంబ్లీలో కూడా బిల్ పెట్టడం అనేది జరిగింది. ఇదే అంశం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు పిడమర్తి రవి గారు ఉన్నారు. మాజీ కమిషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. పిడమర్తి రవి గారు, ఈరోజు అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అసెంబ్లీలో బిల్లు పెట్టడాన్ని మాదిగ సమాజం మొత్తం కూడా స్వాగతిస్తుంది. ఎందుకంటే ఇది 30 ఏళ్ల నాటి డిమాండ్. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మాదిగ జాతి మొత్తం కూడా చాలా ఆనందంతో ఉన్నది. ముఖ్యమంత్రి గారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ కూడా చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా, చేవేళ్ల డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పింది. దానిలో భాగంగానే వర్గీకరణ కూడా ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెడతా ఉన్నది. అదేవిధంగా 94లో పెట్టిన డిమాండ్ 7 కాకుండా ఇవాళ మరి 9 పైనే ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాదిగలకు రాకపోతుంది. ముఖ్యమంత్రి గారికి మాదిగ జాతి తరఫున మొత్తం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మాదిగ జాతి అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడు 1,00,000 డబ్బులు 1000 గొంతుల కార్యక్రమం కూడా ఉంది కదా. సో అది ఒక కృతజ్ఞత సభ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇక డబ్బులు కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం ద్వారా మాదిగ జాతి అందరూ కూడా రేపు బూట్లు వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి, చదువుకోవాలి, ఉద్యోగ రంగాలలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అయితే మేము ఇప్పుడు కృష్ణ మాదిగకు తెలియజేసేది ఏంటంటే, నీ కుయుక్తులు మొత్తం కూడా మాకు తెలుసు. నువ్వేం చేస్తున్నావు బీజేపీ తరఫున అందరికి తెలుసు. ఇప్పుడు నీ డప్పులు సప్పుడు మొత్తం కూడా ఢిల్లీలో వినిపించాలి, బీజేపీ పాలిత రాష్ట్రాలలో వినిపించాలి, అమరావతిలో వినిపించాలి, లేకపోతే ఢిల్లీలో వినిపించాలి, ఇక్కడ ఉత్తర భారతదేశంలో మొత్తం కూడా వినిపించాలి. ఎందుకంటే తెలంగాణలో డిమాండ్ పరిష్కారం కాబోతుంది. ఇక ఇటువంటి డప్పు చప్పుళ్ళు అట్లాంటివి ఏముండవు. ఇక ఈ ఉద్యోగ రంగాలలో మాదిగాలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. నీ వెనకాల ఉన్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క కుట్రలు మొత్తం కూడా ఇక్కడ బంద్ అయిపోతే తెలంగాణలో మాదిగ జాతి అంతా కూడా రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలో ఉంటది. అయితే వారు కూడా మాదిగ జాతి కోసమే ఫైట్ చేస్తుంది 30 సంవత్సరాలుగా. మీరు ఏ విధంగా వ్యతిరేకిస్తారు? అంటే మేము ఆయన ఇప్పుడు ఈ 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని వ్యతిరేకించట్లేదు. ఆ కార్యక్రమం ఇక పెట్టుకోవడంలో అర్థం లేదంటున్నాం. తెలంగాణలో 1,00,000 డబ్బుల కార్యక్రమం పెట్టినావు. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రధాన ఎజెండా ఇవాళ అసెంబ్లీలో తీర్మానంగా రాబోతుంది. ఇంకా 1,00,000 డబ్బులు ఎక్కడ కొట్టాలి? మోడీ ముంగడ కొట్టాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టమని కొట్లాడాలి. మీ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో, నువ్వు కూటమిలో ఉన్నావు కాబట్టి, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి అమరావతిలో కొట్టాలి. తెలంగాణలో అవసరం లేదు. నువ్వు విజయోత్సవ సభ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో నీ పాత్ర లేదు. ఎందుకంటే నువ్వు 7వ తారీఖు పెడితే 5వ తారీఖే 4వ తారీఖే బిల్ అయిపోయింది. ఇక విజయోత్సవ పెట్టుకుంటావా, బీజేపీ అభినందన సభ పెట్టుకుంటావా, నీ ఇష్టం అది. కాంగ్రెస్ పార్టీ మాత్రం మేనిఫెస్టోలో మాదిగలకి ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తుంది. అడ్డుకునే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని చెప్పేసి ఎక్కడ అడ్డుకునే వాళ్ళు ఎవరు అడ్డుకోలేరు. రాష్ట్ర ప్రభుత్వానికి అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నది. 70 మంది పైచులకు సభ్యులు ఉన్నాక, 70 మంది చేయలేపినాక అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? వితిన్ ద పార్టీలో ఎవరుంటే చర్చ జరుగుతుంది. వేరే పార్టీ వాళ్ళు ఉంటే ఆ చర్చలో పాల్గొంటారు తప్ప వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నా రేపు చేతులు లేపేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గెలిచిన 70 మంది శాసనసభ సభ్యులు. అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి. వ్యతిరేకించే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? కాబట్టి బిల్లు ఖచ్చితంగా ఎవరు వ్యతిరేకించినా బిల్లు అయిపోద్ది. అంటే బాగా న్యాయం జరుగుతుంది మాదిగలకి. గతంలో ఎంఆర్పిఎస్ పెట్టిన డిమాండ్ 7%, ఇవాళ 9 పైననే మాదిగలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాదిగలకి ఎక్కువనే వస్తుంది. మా జనాభా ప్రకారం కన్నా వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలుపుకున్నందుకు ధన్యవాదాలు. బీసీ కులగణన బిల్లు పైన అంటే గతంలో అన్ని పార్టీలు
కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 27% ఉన్నటువంటి బీసీ బిల్లును 18% చేసిండు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కులగణన చేసి 42% ఇవాళ బీసీకి ఇవ్వాలని నిశ్చయించుకున్నది. డబల్ పెంచింది ఇవాళ బీసీలో కూడా. ఆ 42% కనుక ఇచ్చినట్లయితే బీసీల జీవితాలు గొప్ప మలుపు, వాళ్ళకు రాజకీయ అవకాశాలు, రాజకీయ అవకాశాలు బీసీలకు ఎక్కువ వస్తాయి. అటు ఎస్సీలకు ఇటు బీసీలకు మొత్తం 70% సమాజానికి న్యాయం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి అవుతారు. సో మొత్తానికైతే బీసీ కులగణన కావచ్చు, తర్వాత ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ మాదిగలకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా పిరమర్తి రవి గారు అంటున్నారు.